చూడండి ఎంత ఘోరమో. ప్రియుణ్ణి చంపి మృతదేహం పైన నెయ్యి వైన్ పోసిందట. లవర్ని చంపిందట. రామ్కేష్ మీనా అనే అబ్బాయిని అమృతా చౌహాన్ అనే అమ్మాయి చంపేసింది. అగ్ని ప్రమాదంగా చిత్రీకరించిందట. చంపేసింది, ఆ బాడీ మీద నెయ్యి వైన్ పోసి తగలబెట్టి ఇది అగ్ని ప్రమాదం అని చెప్పిందట. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థి అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడి మృతికి అగ్ని ప్రమాదం కారణం కాదని, అతడితో సహజీవనం చేస్తున్న అమ్మాయే మరో ఇద్దరితో కలిసి హత్యకు పాల్పడిందట. అతడు అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ఆ బాడీ మీద నెయ్యి, నూనె, వైన్ చల్లి సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేసి పేలుడు జరిగేలా చేసిందట. ఈ నెల 6వ తేదీన తిమార్పూర్లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. అక్కడి ఒక ఫ్లాట్లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. ఆ మృతుణ్ణి రామ్కేష్ మీనాగా గుర్తించారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి భవనం లోపలికి పోయినట్లు ఆ సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. కాసేపటి తర్వాత వారితో పాటు ఒక యువతి కూడా బయటకు వచ్చింది. వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు సంభవించింది. ఆ యువతిని ఫోరెన్సిక్ సైన్సెస్ విద్యార్థిని అమృతా చౌహాన్గా గుర్తించారు. ఆ అమ్మాయి ఏజ్ 21 ఇయర్స్ మాత్రమే. అమృత ప్రైవేట్ వీడియోలను రామ్కేష్ రికార్డ్ చేశాడని, వాటిని డిలీట్ చేసేందుకు అంగీకరించకపోవడంతో అమృత తన మాజీ ప్రియుడు మరో స్నేహితునితో కలిసి అతన్ని హత్య చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసిరట. ఎట్ట తయారయ్యారు చూడు ఇక.